మన దేశంలో రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులను మనం ఒక్కసారి గమనిస్తే నార్మల్ ప్యాసింజర్ రైళ్లు లేదంటే ఎక్స్‌ప్రెస్ రైలు ఇలాంటి వాటిలో పెద్ద ఎత్తున జనాభా గుమిగూడి ఉంటారు. కనీసం కూర్చోవడానికి సీట్లు సైతం దొరకకుండా నిలబడి వెళ్తున్న పరిస్థితి మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే దేశంలో 48 ప్రధాన నగరాల నుంచి ప్రయాణించే రైల్వేల సంఖ్యను పూర్తిగా రెట్టింపు చేయడానికి ప్రస్తుతం ప్రతిపాదనలు ముందుకు తీసుకువచ్చింది. ఈ రెట్టింపు చేయడాన్ని 2030 లోపు పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందులో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలాంటి నగరాలు సైతం ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అండ్ హైదరాబాద్ నుంచి ప్రయాణించే ఏ రైలు అయినా కూడా పూర్తిగా డబుల్ అవుతుంది కాబట్టి ప్రయాణికుల రద్దీ అనేది చాలా వరకు తగ్గుతుంది. అప్పుడు మనం చాలా సేఫ్‌గా అండ్ చాలా సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సైతం వీలవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ప్రయాణికుల సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతగా ఆలోచిస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు.